రాత్రికాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా దయగల యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆదియు అంతమునైన దేవుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని తండ్రివి, విడువని ఎడబాయని దేవుడవు. అయ్యా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న మా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరైతే పాపం లేని పరిశుద్ధుడువు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన తండ్రివి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు, కన్యక గర్భంలో పాపం లేని వ్యక్తిగా జన్మించినారు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యండి కూడా పాపులమైన మా కొరకు ఆ కలవరుసలలో మరణిస్తూ వచ్చారు, రక్తాన్ని కార్చినారు. దేవా, మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మును పరిశుద్ధుల గుంపులో మిమ్మును సేవించే జనాంగంగా చేసుకున్నారు. దేవా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆసక్తితో విశ్వాసంతో నమ్మకంతో మీకు ప్రార్థిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా. వారి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. బిడల అక్కరలు కొరతలు, వారి సమస్యలు శ్రమలు శోధనలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును ఎరగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి దేవా. మిమ్మును సేవించే బిడలుగా మార్చండి దేవా. వారి పాప స్థితిని అంతటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక మనసుతో ఏక స్వరంతో మీకు మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, శాపగ్రస్తమైన మా జీవితములను మార్చిన దేవుడో తండ్రి, మమ్మను ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడు మీరు తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు దుఃఖిస్తున్నారో, ఎందరైతే కలవరపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆర్థికంగా బలపరచమని మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అప్పుల సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ కారణాన్ని బట్టి వారు అప్పుల పాలైనారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే మీ బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతానం లేక మీకు మొరపెడుతున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వారికి మాత్రం సంతోషకరమైన దినము లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండి. బిడ్డల కష్టాన్ని, బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతోషం వారి హృదయంలో, వారి జీవితంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు గర్భం సమయంలో రకరకాల అనారోగ్యాలను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ప్రతి అనారోగ్య స్థితిని మీరు తీసివేయండి దేవా. కడుపులో ఉన్న బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరగలేదని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు
తీర్చండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో మీరు ప్రవ్వా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మీకు తగినట్లుగా జీవించే జీవితాన్ని అనుగ్రహించండి. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. అయ్యా, ఈనాడు మీ బిడ్డలమైన మేము ఏమి చేసినను మీ నామమునకు మహిమ తెచ్చే వారిమిగా ఉండుటకు సహాయం దయచేయండి. చెడ్డ వాటిని ఆశించకుండా, పాపం జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, శోధనలను సమస్యలను తట్టుకునే కృపనివ్వండి దేవా. ప్రతి శ్రమను కష్టాన్ని జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయండి. సహింపగలిగినంత కంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడో మీరు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలుగజేసే దేవుడోగా ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి. ఆ శోధనల వలన మా ప్రాణములకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు తోడయ్యుండండి దేవా. ఈ సంవత్సరం అంతా మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచంలోని బిడ్డలందరినీ కూడా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరికీ ఎదురైన ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి, కష్టం నుండి, కరువు, ఇబ్బందులు, ఇరుకుల నుండి లేవనెత్తినారు దేవా. బిడ్డలకు గొప్ప నెమ్మదినిచ్చినారు ప్రవ్వా. అనేక రకాలుగా వారిని దీవించినారు, అభివృద్ధి పరిచినారు, హెచ్చించారు. అయ్యా, నీ బిడ్డలందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ప్రియులు మా కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదు, మా జీవితాలలో మేలులు లేవు, అంతా కీడే, అంతా బాధే అని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యములను వారి ఎడల జరిగించమని, మీరే మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీ రక్తం ద్వారా కొనబడిన వారము తండ్రి. కాబట్టి మనుషులకు, పాపానికి, చెడు అలవాట్లకు, అపవాదికి మేము దాసులంగా ఉండకుండా మిమ్మల్ని సేవించే వారిమిగా, మీ బిడ్డలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారో, లోక స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి, యజమానుల దాసత్వంలో బందీలుగా, నెమ్మది లేక కన్నీటితో బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ దాసత్వం నుండి విడిపించండి దేవా. అయ్యా, బిడ్డలు మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది ప్రియులు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ఎంత వెట్టి చాకిరి చేసినప్పటికీ యజమానుల నుండి జీతం పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. మోసపోయిన స్థితిలో ఉంటున్నారు ప్రవ్వా. అట్టి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. అమాయకుల చేతి కష్టాన్ని అనుభవిస్తున్నారు దేవా. వారిని మోసం చేసి దుఃఖానికి గురి చేస్తున్నారు దేవా. అట్టి యజమానుల మనసునంతటిని కూడా మీరే మార్చి బిడ్డలకు సహాయం చేసేలాగున మీరే వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా చింత, మా భారం, మా వేదన, మా కృంగుదల, నిరుత్సాహం మీకే అప్పగిస్తున్నాము దేవా. మాకు నెమ్మదినివ్వండి తండ్రి. మా హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ప్రేమించే మమ్ములను మీరు ఆశీర్వదించండి. మీరే మమ్మును హెచ్చించండి. మా స్థితినంతటిని మార్చండి. మా ప్రతి పరిస్థితిని అంతటిని చక్కబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో జీవించాలంటే మాకు జ్ఞానం కావాలి, బలం కావాలి, శక్తి, తెలివి కావాలి. అయ్యా, వాటన్నిటిని మీరే మాకు అనుగ్రహించండి దేవా. తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని అన్నారు. అయ్యా, ఈనాడు మేము అనేకుల ద్వారా నిందించబడుచున్నాము, అపనిందల పాలవుతున్నాము, ఎంతో ద్వేషింపబడుచున్నాము, అనేక వ్యతిరేకతలకు గురవుతున్నాము దేవా. మీరే మమ్మను హెచ్చించండి, ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించండి. నిందించిన వారి నోటితోనే మమ్మను పొగిడేలాగున మీరే సహాయం చేయండి దేవా. 2023 సంవత్సరం మాకిచ్చిన మీ అమూల్యమైన శక్తిగల వాగ్దానములన్నిటినీ
మా ఎడల నెరవేర్చండి, మా పట్ల జరిగించండి అయ్యా. మీరే మాకు గొప్ప సంతోషం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ చివరి దినములలో మీరే మాకు తోడయ్యుండి ప్రతి అపాయం ఆటంకాల నుండి నీ బిడ్డలమైన మమ్ములందరినీ రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి ప్రవ్వా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.